హాయ్ అండి. రసం చేసేదాన్ని ఈజీ మెథడ్. ఓకే, నా మెథడ్ నాకైతే ఈజీ అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, పప్పు లేకుండా అండి రసం. ఓకేనా, చాలామంది పప్పు రసం చేస్తారు, కానీ పప్పు రసం కాకుండా మామూలు చింతపండు మాట్లాడుతాండి. ఓకే, చింతపండు అండి ఎత్తుకోండి, మామూలు పిడికినంత చింతపండు ఎత్తుకోండి. అంటే 2 నిమ్మకాయలు చింతపండు ఎత్తుకోండి. 3 టమాటాలు, ఇది పెద్ద టమాటాలు కాబట్టి 3 అలాగే అండి. మీ దగ్గర చిన్నగా అంటే ఒక 4-5 వేసుకోండి. ఓకే, దీన్ని లైట్ ఉడకబెట్టుకునేసండి. ఓకేనా, ఉడకబెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోండి రసాన్ని. ఓకే, దానికి కావాల్సిన రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకేనా, జీలకర్ర అండి. ఓకే, జీలకర్ర అండి. ఓకే, మిరియాలు 2 స్పూన్లు అండి. జీలకర్ర 1.5 స్పూను. ఇది స్థిరపాతకి కడాప, ఇది ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడే ఇది గ్రైండర్ చేసే విధానం చెప్తానండి. ఓకే, తెల్లగడ్డ అండి, పెద్ద తెల్లగడ్డ అండి. ఇది ఒక తెల్లగడ్డ కంప్లీట్గా, కొద్దిగా అల్లం ముక్క అండి. ఓకేనా, ఓకే, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి. పుదీనా కొత్తిమీర అంటే కాడలతో కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా, కాడలు తీసి పడేసేదండి, ఉట్టి ఆకే వేసుకోవద్దండి. కాడలతో కూడా మరీ ముదురుగా ఉంటే కాడలు వద్దండి, వేయద్దండి. కొంచెం లేత కాడలు కొండి ఇవన్నీ కట్ చేసుకునేసాను నీట్గా. ఓకేనా, కట్ చేసి పక్కన పెట్టుకోండి. కరివేపాకుని, ఎండుమిరపకాయని, పుదీనా, కొత్తిమీర పక్కన పెట్టుకోండి. ఓన్లీ జస్ట్ మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, అల్లాన్ని మాత్రం గ్రైండర్ చేసుకుందామండి. ఫస్ట్ మనం దీన్ని పౌడర్ లాగా చేసుకునేస్తామండి, ఏది జీలకర్రని, మిరియాలని. ఓకేనా, తర్వాత తెల్లగడ్డ ఊరికే జస్ట్ అది మెరిగిందంటే చాలండి. ఓకేనా, మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే అండి, రసానికండి ఇది. ఓకేనా, రసానికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అండి. ఓకేనా, ఓకే, మసాలా పెట్టుకున్నామండి ఇప్పుడు. ఓకే, చిన్న గంటితో 1.5 గంట నూనె వేయండి. చిన్న గంటితో రసానికి, అదంటే 1.5 లీటర్ రసం అనుకోండి. ఓకేనా, పెద్ద గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు అనుకోండి. ఓకేనా, అంత రసానికి. ఓకే, ఓకే అండి, నూనె వేడయింది. ఓకే, ఆవాలండి, ఒక చిన్న స్పూన్ చాలండి ఆవాలు. ఓకేనా, ఆవాలు కొంచెం అది చిట్టపట్టలాడితే చాలండి. ఓకేనా, సన్న మంట పెట్టుకోండి, ఎందుకంటే స్టీల్ కడాయిలో పెడతా ఉంటే మాడిపోతూ ఉంది ఆ వస్తువులన్నీ. అందుకని అల్యూమినియం కడాయి పెట్టాను, అది కూడా స్లిమ్లో పెట్టుకోండి, కడాయి బాగా వేడెక్కినాక. ఓకే అండి, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటామండి. ఓకే, కొంచెం మాడినట్లుగా ఉన్నాయండి, అది ఎక్కువ వద్దు, మనకు తెలుస్తుంది. కొద్దిగా మెంతి పొడి అండి, 1 స్పూన్ మెంతుల పొడి. ఓకే, ఎల్జీ అండి, అది కూడా ఒక చిన్న స్పూను. పసుపు పొడి అండి, ఒక పెద్ద స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదు, ఒక మీడియం స్పూన్తో. కరివేపాకు అండి, అప్పుడే మనం చూపించా కదండి నేను గరం మసాలా, దానికి రసానికి ఏమేమి కావాలి, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ. ఓకే అండి, అవి గ్రైండర్ చేసుకుని పౌడర్ అండి ఇది. ఓకే, కొత్తిమీర, పుదీనా అండి. ఓకే, అట్లా డైరెక్ట్గా వేస్తాను, జస్ట్ కొంచెం ఫ్రై చేస్తామండి వీటినంతా. చాలా మీకే తెలుస్తుంది, అది స్మెల్ బాగా మంచిగా వస్తుంది. ఓకేనా, మీకు అర్థమవుతుంది. ఆఫ్ చేసేసేయండి. ఓకే, దీన్ని ఆఫ్ చేసేసి ఒక టమాటా అండి 4 కట్ చేసుకొని ఒక జస్ట్ ఫ్రై అయ్యే విధంగా పెట్టుకునేస్తామండి. ఒక టమాటా, ఎందుకంటే అది టమాటా మనం అంతా అది వాటర్ తీసుకునేటప్పుడు ఆ టమాటా తొక్కుని, చింతపండు తొక్కుని అంతా పడేస్తాం కదండి అందులో. ఓకే, ఒక టమాటా అండి. ఓకే, అంత ఫినిష్ అండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చి తినేసి రసంలో వేసిస్తామండి, రసం మీద. ఇంకా చాలా అండి, అంతే అండి, ఇంకేం లేదు వీటికి. ఓకేనా, మనం గ్రైండర్ చేసుకునేది లేటు. ఓకేనా, ఐటమ్స్. ఓకే అండి, ఈ నీళ్ళలో వేసేస్తామండి. వేసేసి ఆ మిరపకాయలు అంతా బాగా మ్యాష్గా ఉండదండి. మిరపకాయలుగా ఉంటాయి కాబట్టి. పసుపు పొడి అన్నీ వేసేసినామండి. ఈ మిరపకాయలు మాత్రం అట్లా నలుపుకునేసేయండి. ఓకేనా, తెల్లగడ్డ కచ్చా పచ్చగా నంచుకోండి చాలు. ఓకే, గ్రైండర్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది, మరి ఎక్కువ పేస్ట్ చేయదండి తెల్లగడ్డని. ఓకేనా, అందుకే మనం ఫస్ట్ మిరియాలు యూజ్ చేసుకునేస్తాం అనుకోండి, తెల్లగడ్డ ఇది అయిపోతుంది. ఒక టమాటా అండి. ఓకే, ఓకే, జస్ట్ నేను 3 టమాటాలు వేసాను, పెద్దవి కాబట్టి మీరు 4 వేసుకోండి, చిన్న టమాటా కాబట్టి. ఒక టమాటా, అంతే అండి, ఇంకేం వేయద్దండి. ఓకేనా, ఉప్పు చూసుకోండి, ఉప్పు. ఓకేనా, కారం చాలండి, ఒక 6 మిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు కారం తక్కువ, అందుకని 6 వేసిన. కారం ఎక్కువగా ఉంటే తగ్గించుకోండి మిరపకాయని. ఇది 1.5 లీటర్ రసం అనుకోండి, అంతే, ఇంకేం వేయమండి. ఇంకా ఇది జస్ట్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను.
చూసుకోండి, ఉప్పు పులుపు అంతా చూసుకోండి, సరిపోయింది అంటే అంతే అండి. మనం వైట్ రైస్కి చికెన్ ఫ్రై మటన్ ఫ్రై చేసుకొని సైడ్ డిష్ ఫిష్ అయినా కానీ ఓకే అండి, ఫ్రై అండి. ఓకే, రసం అన్నం పెట్టుకొని పీసులు పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పను, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి, ఈజీ మెథడ్ అంతే అండి. పప్పు వేసినాం అనుకోండి, పప్పు వేస్తే ఏమవుతుంది, పాడైపోతుందండి. ఒకరోజు కంప్లీట్ బాగుంటుంది, మసాలా చుడికి కొద్దిగా లైట్గా స్మెల్ వచ్చేస్తుంది. ఈ రసం ఏం కాదండి. ఓకేనా, మనం వాడుకునేసినాక అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఒక 2 days అన్నా వాడచ్చు. దానిపైన వద్దండి, మిగిలితే పడేసేయండి చాలా. ఓకేనా, ఉంటే మనం మనుషులందరూ ఉన్నాం వద్దండి, ఒక 5-6 మంది ఉన్నాం అనుకోండి, అయిపోతుంది. ఈరోజు కంప్లీట్గా ఉండి వాడి మధ్యాహ్నానికి రాత్రికి వాడినాం అనుకో అయిపోతుంది. లేదు మిగిలింది అంటే మసాలా కూడా పెట్టుకొని వాడండి, ఏం కాదు రసం. ఓకేనా, ఈ రసము పాడు కాదండి మెయిన్. ఓకేనా, పప్పు వేసినాం అనుకోండి పాడైపోతుంది. ఓకే, మళ్ళీ చూపిస్తాను బాయిలైనాక. హాయ్ అండి, రసం అండి. ఓకే, ఈ విధంగా బాగా పొంగాలండి, బాగా రసము. ఓకేనా, బాగా ఈ మసాలా అంతా బాగా చూసుకోండి, ఉప్పు కారం చూసుకోండి. కారం ఏమి ఎండుమిరపకాయ కాబట్టి మనం అంతే అండి. రసం రెడీ. ఓకే, ఇది బాగా బురుగు వస్తుంది. బురుగు వస్తే కొంతమంది ఆఫ్ చేసేస్తారండి, బాగా తెల్లని ఇట్లా బుడగలు వచ్చి బాగా నీట్గా బాగా రసం బాగా తెల్లిన తర్వాత జస్ట్ పెట్టేసేయండి అంతేనా. ఇంకా చాలా బాగుంటుందండి. ఇంతండి రసం తయారు చేసుకుంటే చెక్ చేయండి, ఎలా ఉందో చూడండి, టేస్ట్ చేసి చెప్పండి. అన్నం వైట్ రైస్ తీసుకొని చికెన్ పకోడను మటన్ ఫ్రైయో వాటెవర్ మీ ఇష్టం అండి, తీసుకొని తిని చేసి చెప్పండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.